మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇక్కడ నుంచి అసలు ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఓకే. సో అది సో పూర్వకాలం లాగా మట్టి పాత్రలు, స్టెయిన్లెస్ స్టీల్ దాని ఏమంటారు, మన మరచెంబు, రాగి మరచెంబు, రాగి, ఇత్తడి ఇలాంటివన్నీ మరచెంబు. మళ్ళీ అల్యూమినియం డేంజరస్ మేడం. అల్యూమినియం పాత్రలో వంట చేయడం కూడా డేంజరస్ అండి. మరి చుట్టే అల్యూమినియం ఫాయిల్స్ కూడా పరోటాస్ కి, పుల్కాకి నాకు ఇంకా కూడా అల్యూమినియం ఫాయిల్ లో పట్టుకొస్తున్నారు. నేను కూడా అడిగితే మా క్యాంటీన్ లో మొన్నే చెప్పాను తీసుకురాకండి అని, ఎవరికి సర్వ్ చేయొద్దని. ఇప్పుడు మీరు క్విక్ కామర్స్ లో మీరు ఆర్డర్ చేస్తారు. మరి ఇప్పుడు ఈ పాన్స్ అన్ని యూస్ చేస్తున్నాం కదా, ఇప్పుడు తగ్గిపోయిందండి, అన్ని అయిపోయింది. నాన్ స్టిక్ ప్యాన్స్ అన్ని అవుట్డేటెడ్, ఇప్పుడు ఎవరు వాడట్లేదండి. కాస్ట్ ఐరన్ ఇవే వాడుతున్నారు అందరు కూడా. సో తర్వాత మీరు క్విక్ కామర్స్ లో ఆర్డర్ చేస్తారు ఇడ్లీ, ఆ బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్ లో వస్తాయి, చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది కదా, చక్కగా ప్లాస్టిక్ స్పూన్ తో తినేస్తాం కదా. అవన్నీ 100% క్యాన్సర్ కారకాలు. పొద్దున్నే వైట్ ప్లాస్టిక్ లో వచ్చే ఇడ్లీ. నిన్న కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది చోలే భతురా తిని మా అబ్బాయిని అడిగాను, ఎక్కడ దొరుకుతుంది చోలే భతురా అంటే హల్దీరామ్ లో బాగుంటుంది డాడ్ అని. మన సండే తెప్పిస్తే ప్లాస్టిక్ కంటైనర్ లో ఉంది, తినబుద్ధి కాలేదు ఇంకా. మా చిన్నప్పుడు ఇట్ వాజ్ వెరీ ఫేమస్. పాండిచేరిలో కాలేజ్లో, మెడికల్ కాలేజ్లో వన్స్ వీక్ సర్వ్ చేసేవారు. ఇప్పుడు అది గుర్తుకొచ్చి ఇన్ని సంవత్సరాలతో తెప్పిస్తే తిన్నారా లేదా, ప్లాస్టిక్ లో వచ్చింది తినలేదండి. ఐ వాజ్ సో స్కేర్డ్. సో ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ అన్ని డేంజరస్ ఏనండి. సో ఇప్పుడు మహిళల్లో వచ్చేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. అలాగే గర్భాశయ క్యాన్సర్ విషయానికి వచ్చేటప్పటికి, సో హెచ్పివి వ్యాక్సిన్ ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది, ఎవరికి ఇవ్వాలి ఈ వ్యాక్సిన్ అనేది, సో ఎప్పుడు ఇస్తే అది హెల్ప్ఫుల్ అవుతుంది? 100% హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఈజ్ ద కాజేటివ్ ఏజెంట్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. ఈ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుందండి. ఈ క్యాన్సర్ ఈజ్ ఒక ఇంట్రెస్టింగ్ టైప్ అండి. ఇదేంటంటే ఇప్పుడు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత మనకి దాంట్లో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. రెండోసారి కరోనా ఇన్ఫెక్షన్ వస్తే మనం దాన్ని చక్కగా ఓవర్కమ్ అవ్వగలుగుతాం కదా. ఈ వైరస్ ఎంత స్మార్ట్ అంటే హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్, అది సర్వైకల్ ఎపిథీలియంలో ఉంటుంది, సెల్ లోపల ఉంటుంది, మన బాడీలో ఉండే ఇమ్యూన్ మెకానిజమ్స్ కి చెక్కదు, సో దట్ యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు. సో రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళలో వస్తున్నట్టయితే వాళ్ళలో అది క్యాన్సర్గా మారుతుంది. సో దీనికి గనక మీరు హెచ్పివి వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే మన పిల్లలకి, అప్పుడు దాంట్లో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఆ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది. తద్వారా క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఐడియల్ ఏజ్ పిల్లలకి 9 to 14 years. ఇండియన్ గవర్నమెంట్ మొన్న ఈ మధ్యనే లాస్ట్ ఇయర్ బడ్జెట్లోనే అనౌన్స్ చేశారు, మన పిల్లలందరికీ కూడా వాళ్ళ గవర్నమెంట్ ఫ్రీగా వ్యాక్సిన్ అందజేస్తుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి? గర్ల్స్కి, ఓన్లీ గర్ల్స్కి. యాక్చువల్లీ బాయ్సే ఈ ఇన్ఫెక్షన్ ఆడపిల్లలకి ఇస్తారు. సో బాయ్స్ కూడా ఇమ్యూనిటీ పెంచడానికి కోసం అనేక రకాల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వన్స్ దే ఆర్ అసెస్డ్, ఆ తర్వాత బాయ్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మొన్ననే మిసెస్ నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు, మన ఆడపిల్లలందరికీ 10 years రాగానే 2 doses ఆఫ్ వ్యాక్సిన్ 14 వరకు ఇచ్చేస్తే సరిపోతుందండి. ఆ తర్వాత తీసుకునే వాళ్ళు మాత్రం 3 doses తీసుకోవాల్సి ఉంటుంది. 3 doses. ఓకే. అంటే ఈ హెచ్పివి వైరస్ అనేది కేవలం లైంగిక సంబంధాల మూలంగానే ఇది స్ప్రెడ్ అవుతుందా? సైంటిఫిక్ గా ఇది ప్రూవెనా? yes, proven very much. మైకల్ డగ్లస్, ఆయనకు ఓరల్ క్యావిటీలో వచ్చింది. he believes it's because of oral sex. famous Hollywood movie artist, Kramer versus Kramer, very famous artist. బేసిక్ ఇన్స్టింక్ట్ డిటెక్టివ్ గా చేస్తాడు. ఆయనకి టంగ్ క్యాన్సర్ వచ్చింది, బేస్ టంగ్ క్యాన్సర్, క్యూర్ అయిపోయింది, he was fine. So human papillomavirus virus is the most important cause for oral cancers in United States. ఇండియాలో it is tobacco. ఆడవాళ్ళలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. సో ఇవన్నీ కూడా హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్లే వస్తున్నాయండి. రైట్ సార్, ఇక ట్రీట్మెంట్స్ విషయానికి వద్దాం. సో ఉన్నటువంటి ఇప్పుడు ఈ క్యాన్సర్స్ కి మనకి లేటెస్ట్ గా అందుబాటులోకి వచ్చేసినటువంటి ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? క్యాన్సర్ కి ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ ఏనండి. సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. కానీ చాలా మందిలో ఒక అపోహ ఉంది, కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోద్ది. ఇప్పుడు కూడా అడుగుతుంటారు నన్ను. ఇంత మన అవగాహన కార్యక్రమాలు గత 30 ఏళ్ళుగా నేను చేస్తున్నప్పటికీ, నేనే కాదు ఇప్పుడు కొన్ని 100 మంది క్యాన్సర్ సర్జన్స్, స్పెషలిస్టులు అనేక రకాల యూట్యూబ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ, మన న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్ అనేక రకాలు మీరు ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది ఈ రోజు కూడా అడుగుతారు, బయాప్సీ చేయాలి అనగానే ఏంటి బయాప్సీ చేస్తారా, నీడిల్ పెట్టి గుచ్చుతారా, తేనె తుట్టుని కదిలిస్తే ఎలా పెరిగి పాకిపోతుందో అలా క్యాన్సర్ పాకిపోతుందంట కదా అని అడుగుతుంటారు. చదువుకున్న వాళ్ళే.
కత్తి పెట్టి క్యాన్సర్ని కోస్తారా? కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుందనే కదా అందరు చెప్పుకుంటా ఉంటారు అని అడుగుతుంటారు. దిస్ ఈస్ పూర్తిగా అపోహ మాత్రమే. అంటే Early- వాళ్ళకున్న బిలీవ్ ఏంటంటే ఒక పుండుని చిట్లించితే ఎట్లా అయితే అది అలా స్ప్రెడ్ అయిపోతుందో అలా అయిపోతుందని అనుకుంటున్నారు. మిస్కన్సెప్షన్, మిత్. క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఒక సర్జరీ అనండి. బ్రెయిన్లో ట్యూమర్ అయినా, కాలు చిటికెన్ వేల్లో వచ్చే మెలనోమా అయినా, ఎక్కడొచ్చినా బ్లడ్ క్యాన్సర్ తప్ప క్యాన్సర్ని సర్జరీ చేయడం ద్వారానే క్యూర్ చేయవచ్చు. ఇంకే ఏ ఇతర చికిత్స కూడా క్యూర్ చేయలేదు. బ్లడ్ని కట్ చేయలేం కదండి, బాడీ అంతా ఉంటుంది. వాటిని కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ ద్వారా బ్లడ్ క్యాన్సర్స్ని క్యూర్ చేయవచ్చు. మిగతా ఏ క్యాన్సర్ అయినా అర్లీగా కనుక్కుంటే శస్త్రచికిత్స, సర్జరీ ద్వారానే క్యూర్ చేయగలుగుతాం. కానీ ఎవరు కూడా అర్లీ స్టేజ్లో రారు. అర్లీ స్టేజ్లో పెద్దగా సిమ్టమ్స్ కలిగించవు, సైలెంట్ కిల్లర్, పెరిగిపోతూ ఉంటాయి, పెరిగినాకే వస్తారు. కాబట్టి సర్జరీ చేసే స్టేజ్ దాటిపోయినప్పుడు ముందుగా కీమోథెరపీ లేక రేడియోథెరపీ లేదా రెండు కలిపి ఇచ్చి డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేసే స్టేజ్కి వస్తే సర్జరీ చేస్తుంటాం. ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్. సో మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ. ఇప్పుడు కొత్తగా టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యునోథెరపీలు అనేకమైన వస్తున్నాయి. జీన్ థెరపీలు. టార్గెటెడ్ థెరపీ అంటే కొన్ని రకాల మందులు క్యాన్సర్ సెల్నే టార్గెట్ చేస్తూ శరీరంలో ఉన్న ఇతర కణజాలానికి ఎటువంటి హాని కలిగించినటువంటివి టార్గెట్ థెరపీస్. ఇక ఇమ్యునోథెరపీ అనేది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఫ్యూచర్లో ఇవే ఉండబోతున్నాయి. కాకపోతే ఇప్పుడు పేటెంట్ లాస్ వల్ల మన భారతదేశంలో అవి అందుబాటులో లేకపోవడంతో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి, ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్, బియాండ్ ద రీచ్ ఆఫ్ ఎ రిచ్ మ్యాన్ ఆల్సో. ఈ ఇమ్యునోథెరపీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మన బాడీలో టీ సెల్స్ అని ఉంటాయి, కిల్లర్ సెల్స్. ఆ కిల్లర్ సెల్స్, టీ సెల్స్ మన బాడీలోకి వచ్చే ప్రతి ఫారిన్ బాడీని డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఉదాహరణకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను, టీబీ ఇన్ఫెక్షను, కరోనా వైరల్ ఇన్ఫెక్షను, ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేశారనుకోండి, ఇమీడియట్గా అతని బాడీలో ఉండే ఆ రెసిపియంట్ యొక్క బాడీలో ఉండే టీ సెల్స్ ఆ ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్ని డ్యామేజ్ చేసేసి రిజెక్ట్ చేసేస్తాయి. అందుకే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కానీ, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కానీ ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇస్తారు, లైఫ్ లాంగ్ ఇస్తారు. సో దట్ అవర్ ఓన్ ఇమ్యూనిటీ డస్ నాట్ రిజెక్ట్ దట్ ఆర్గన్. సో అలా రిజెక్ట్ చేస్తాయి. అలాగే మన టీ సెల్స్ క్యాన్సర్ సెల్ని కూడా డిస్ట్రాయ్ చేసేస్తాయి. మరి మన టీ సెల్స్ యాక్టివ్గా ఉండాలంటే మనం ఏం చేయాలండి? ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సంతోషం సగం బలం, సగం కాదు 100% బలం. సో ఈ టీ సెల్స్ యాక్టివ్గా ఉన్నట్టయితే మనకి ఏ జబ్బులు రావు. కానీ క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్ దాన్ సైంటిస్ట్. అవేం చేస్తాయి? ఈ టీ సెల్స్ని మాస్క్ చేస్తాయి లేదా బ్లాక్ చేస్తాయి. ఈ అన్మాస్కింగ్ అంటే క్యాన్సర్ సెల్ టీ సెల్ని మాస్క్ చేయకుండా కాపాడటాన్నే ఇమ్యునోథెరపీ అంటాం. సో ఈ అన్మాస్క్ చేసి మన సెల్స్ని రీయాక్టివేట్ చేసి మన టీ సెల్స్ వెళ్ళి క్యాన్సర్ని చంపేయటాన్నే ఇమ్యునోథెరపీ అంటారు. మోస్ట్ న్యాచురల్ వే ఆఫ్ కిల్లింగ్ ద క్యాన్సర్. సో ఇంకా రానున్న కాలంలో ఇవే ఉంటాయి. క్యాన్సర్కే కాదు, అన్ని రకాల ఎలిమెంట్స్కి ఇవే ఉంటాయి, ఇమ్యునోథెరపీసే ఉంటాయి. అది ఫ్యూచర్ అంతా ఇదే ఉండబోతుంది. సో టీబీని ఏ రకంగా 4 డ్రగ్స్. మా చిన్నప్పుడు టీబీ, నేను 8th క్లాస్లో మా అంకుల్ని మెడ్రాస్ తీసుకెళ్ళాను. తాంబరంలో ఇండియా వరల్డ్స్ బిగ్గెస్ట్ టీబీ హాస్పిటల్ ఉండింది. ఆయనకి రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ ఉంటే లోవర్ లోబెక్టమీ చేశారు క్యూర్ చేయడానికి. 1975 when I was in 7th grade. సో ఇప్పుడు క్యాన్సర్కి అదే సర్జరీలు చేస్తున్నాం. క్యాన్సర్ కూడా 4 డ్రగ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు టీబీకి 4 డ్రగ్స్ వచ్చాయి. ఇప్పుడు టీబీ రాగానే మీ ఇంటి పక్కన ఉన్న ఫిజిషియన్ 4 డ్రగ్స్ రాసి ఇచ్చేస్తాడు, AKT4, అందరూ క్యూర్ అయిపోతుంది. అలా క్యాన్సర్ కూడా 4 డ్రగ్స్ వస్తాయి. నిబ్స్ అండ్ నాబ్స్, మిబ్స్ అండ్ మాబ్స్, 4 డ్రగ్స్ ఉంటాయి ఇంకా. సో క్యాన్సర్ని కూడా ఒక 20 ఏళ్లలో క్యూర్ చేసేస్తామండి. అంటే సర్జన్స్ మాకందరికి జాబ్స్ ఉండవు. నేను రిటైర్ అయిపోతాను అనుకోండి, అది వేరే విషయం. కొత్త జబ్బులు వస్తాయి, అది వేరే విషయం. నేను రిటైర్ అయిపోతా, నాకు బాధ లేదు. అదేగా రైట్ సార్. ఇప్పటికీ మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా, ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా యూనో కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి అని. సో కీమోథెరపీలో కూడా ఒకసారి ప్లాటిన్ ఉపయోగించి ఒకసారి ప్లాటిన్ తోటి చేతులు కాళ్ళు అన్ని మంటలు వస్తాయి. చాలా తక్కువ అండి, మనకు వచ్చే బెనిఫిట్ తో కంపేర్ చేస్తే అది చాలా తక్కువ. అంటే వైద్యం అంటే గులాబ్ జామున్ తిన్నట్టు తీయగా ఉండదు కదండి, చేదుగానే ఉంటది. కొన్ని భరించాలని తప్పదు కదా, మరి ఏం చేస్తాను చెప్పండి. పొద్దున్నే నిద్రలేసి రావాలి రౌండ్స్ కంటే కష్టంగానే ఉంటుంది, తప్పదు కదా. మీరు కూడా మధ్యాహ్నం లంచ్ చేశాక ఈ ప్రోగ్రామ్కి రాకుండా నిద్రపోవాలని ఉంటుంది కదా.
లైఫ్ ఈజ్ లైక్ దాట్. నాకు చిన్న చిన్న వైద్య సైడ్ ఎఫెక్ట్స్ భయపడి వైద్యం చేయించుకోకపోతే ఎలాగండి? ఫస్ట్ క్వశ్చన్ నన్ను అదే అడుగుతారు పేషెంట్, రేడియేషన్ ఇవ్వాలి అనగానే తట్టుకుంటారా డాక్టర్ గారు అంటాడు. వదిలేస్తే ఏమవుతావు అని అడుగుతాను నేను. ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంటుంది సార్? బాగుంటుందండి. ఇది జస్ట్ మిస్నోమర్ అంతేనండి, మిస్కన్సెప్షన్ అండి. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇమ్యూనిటీ తగ్గిపోద్ది, బాగా వీక్ అయిపోతారు, ఇదైపోతారు అని అన్ని అపోహలేనండి. యువరాజ్ సింగ్ ఏమైనా అయిందా? చక్కగా క్రికెట్ ఆడుకోలేదు. లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్, మనీషా కొయిరాలా ఎంత అందంగా ఉన్నారండి. ఇప్పుడు అంతే అందంగా ఉన్నారు. లిజారే, షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు. మమతా మోహన్ దాస్, సోనాలి బింద్రే చూడండి ఇప్పుడు కూడా యాంకర్ చేస్తున్నారు, మనందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ ఉంచుకొని ఆ చిన్నపిల్లలు వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారండి. వాళ్ళ పట్టుదల, వాళ్ళ రెసిలియన్స్ నాకే ఆశ్చర్యంగా ఉంది. నాకే ఆశ్చర్యంగా ఉందండి. అంటే మీకు ఇప్పుడు వరకు చాలా టిపికల్ అనిపించే సిచ్యువేషన్స్ ఏమున్నాయి? అంటే మీరు ఇప్పటి వరకు ట్రీట్ చేయలేమా, ఇది కష్టం, ఇంకా వీళ్ళని సేవ్ చేయలేము అనిపించినటువంటి క్యాన్సర్స్ ఏం చూసారు? అన్ని చాలా రకాల క్యాన్సర్స్ అండి. ఈ అమ్మాయి అసలు బ్రతకదు. చాలా మంది ఇగ్నరెంట్ పీపుల్ ఉంటారండి. అంటే వాళ్ళు విలేజ్ నుంచి వస్తారు, అసలు క్యాన్సర్ అంటే ఏంటో తెలియదు. భర్త తీసుకొస్తే తీసుకుంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఇంటికి పోతారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఏ జబ్బు తిరిగి రాదు. ఈమె బతకదు అనుకుంటా, లాస్ట్ స్టేజ్లో వచ్చారు అనుకుంటాను. వాళ్ళకి ఏం తెలియదండి. ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్. ఏం తెలియదు. ఇది తిరిగి వస్తుంది, తిరిగి వస్తావా, తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పెళ్ళి ఎలా చేయాలి, ఏముండవు వాళ్ళకి. హ్యాపీగా ఉంటారు. భర్త తీసుకొస్తాడు, వైద్యం చేయించుకుంటారు, మాట్లాడకుండా వాళ్ళు క్యూర్ అయిపోద్ది. 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా నా దగ్గరికి వస్తూనే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఎవరైతే టెన్షన్ పడుతుంటారో, తిరిగి వస్తుందా, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇమ్యూనిటీ తగ్గిపోద్దా, ఆ తర్వాత నేను ఏం చేయగలుగుతాను, జాబ్ కలగలనా లేదా, నా శాలరీ ఎలా ఉంటుంది, జాబ్ పోతే నా పిల్లలకి ఎలా, భవిష్యత్తు ఎలా, ఇలా రకరకాలుగా ఆలోచించారనుకోండి, ఆ మానసిక ఒత్తిడికే ఇమ్యూనిటీ తగ్గిపోతుందండి. చాలాసార్లు నా పేషెంట్స్కి నాకు చెప్పబుద్ధి కాదు. లేట్ స్టేజ్ అయినా కూడా వాళ్ళకి చెప్పకుండా ఉన్నట్టయితే వాళ్ళ క్యూర్ అవుద్దని నా నమ్మకం అండి. కానీ ఈ మధ్య చాలాసార్లు పేషెంట్స్, అటెండర్స్ కూడా అలానే ఉంటారు. చెప్పొద్దండి అంటారు, ముందు రోజే వచ్చేస్తారు. రేపు మా ఆంటీని తీసుకొస్తా, మీరు చెప్పకండి అంటారు. తీసుకొచ్చిన తర్వాత వెనకాల నుంచి అని నాకు గుర్తు చేస్తుంటారు. వాళ్ళందరూ బాగానే ఉన్నారండి. ఎప్పుడైతే మనం చెప్పాము నీకు క్యాన్సర్ ఉంది, వెంటనే తిరిగి వస్తా డాక్టర్ అంటారు. మనం అబద్ధం ఎక్కడ చెప్పగలమండి? తిరిగి రావచ్చండి అంటాం. పాపం వాళ్ళు ఆందోళనకు లోనవుతారు. ఇక జీవితాంతం ఎప్పుడు తిరిగి వస్తుందని ఆలోచిస్తూ ఉంటారు, మానసికంగా ఒత్తిడికి లోనవుతుంటారు. ఇదేమి తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి కొంతమంది, ముఖ్యంగా స్త్రీలు. నా పేషెంట్స్ చాలా ఎక్కువ మంది స్త్రీలు ఉంటారు, ఎందుకంటే బ్రెస్ట్ సర్విక్స్ ఇస్ ద కామనెస్ట్ ట్యూమర్. వాళ్ళకి ఏం తెలియదండి. హస్బెండ్ తీసుకొస్తారు, వైద్యం చేస్తారు, 6 నెలలకు వస్తారు, సంవత్సరానికి వస్తారు, చెకప్ చేయించుకుంటారు, ఇంటికి పోతారు. వాళ్ళకేం తెలియదు. బాగున్నానయ్యా అంటారు. వాళ్ళకి ఏ జబ్బు తెలియ రావట్లేదు. టెన్షన్ లేకుండా, చీకూర్చింత లేకుండా భర్తకు వదిలేశారు, వాళ్ళ ఇష్టం. వైద్యం చేయించుకుంటారు, ఈయన ఆందోళన పడుతుంటాడు, వీళ్ళు బాగుతారు కానీ వాళ్ళు బాగానే ఉంటారు. సో రేపు చనిపోయే వాళ్ళకు కూడా మీ అబ్బాయి అమెరికా నుంచి మందు తెచ్చాడు అని చెప్పి తొలిస్థిద్ద నోట్లో పోసినా చాలా కాలం బతుకుతారండి. సో మానసిక ధైర్యం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నా పేషెంట్స్ అందరూ కూడా నేను యోగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్, తర్వాత అన్ని రిలీజియస్ ప్రీచింగ్స్. రిలీజన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కల్కేటింగ్ దట్ ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్, యూ లీవ్ ఇట్ టు హిమ్. అప్పుడు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో రిలీజియస్ ప్రీచింగ్స్, టీచింగ్స్, యోగా, మెడిటేషను, ఆర్ట్ ఆఫ్ లివింగ్, తర్వాత సద్గురు, బ్రహ్మకుమారిస్, ఇవన్నీ కూడా మనం మానసిక ఒత్తిడిని అధిగమించడానికి హెల్ప్ చేస్తాయి. సాధన, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అవర్ ట్రీట్మెంట్. యూనో సార్, ఇప్పుడు హెచ్ఐవి ఉంది. హెచ్ఐవి ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వస్తే బతికే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? అసలు ట్రీట్ చెయ్యొచ్చు అంటారా? 100% అండి. నాకు హెచ్ఐవి పేషెంట్లు 34 ఏళ్ళు బతుకుతున్న వాళ్ళు ఉన్నారండి. 2002లో నేను ఇండో అమెరికన్లో పనిచేసినప్పుడు చూసిన ఒక పేషెంట్ ఇప్పటికి వస్తున్నారు. హెచ్ఐవి పేషెంట్స్ అందరికీ క్యాన్సరే వస్తుంది చాలా మంది. కారణం ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కదా, క్యాన్సర్స్ వస్తాయి. సో వాళ్ళకి రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళకి మంచి ఆరోగ్యము, మంచి వాళ్ళ హెచ్ఐవి ట్రీట్మెంటు, మంచి ఆహారం తీసుకుంటుంటే వాళ్ళు నార్మల్గా బతికేస్తున్నారండి. 34 ఏళ్ళు బతికిన వాళ్ళు నాకు చాలా మంది ఉన్నారు. లింఫోమా నాకు ఒక మోర్ దెన్ 1000 పేషెంట్స్ ఉన్నారండి. సో హెచ్ఐవి పేషెంట్స్ కూడా నార్మల్గానే ట్రీట్ చేయాలి వాళ్ళని. వాళ్ళు కూడా మంచి ఆహారం తీసుకుంటూ, ఆ మందులు సక్రమంగా వాడుకుంటూ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకు కూడా క్యూర్ అయిపోతుందండి. అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. డెఫినెట్ అండి, అన్ని రకాలుగా అన్ని క్యూర్ అవుతాయండి మీరు ధైర్యంగా ఉన్నట్టయితే. అంతే.
రైట్. ఈ క్యాన్సర్ పైన చాలా మందికి ఉన్నటువంటి కొన్ని అపోహలు ఏవైతే ఉన్నాయో అవి క్లారిఫై చేసుకుందాం సార్. సో ఒక్కొక్కటి వాళ్ళకు ఉన్నటువంటి అపోహలన్నీ అడుగుతూ ఉంటాను. రైట్. ఇందాక మూవీ ఆర్టిస్ట్ పేరు గుర్తు రాలేదు నాకు, హంసానందిని. వెరీ ప్రెటీ. అవును, మన హీరోయిన్స్ అందరికన్నా అందంగా ఉంటుంది, మంచి టాల్ పర్సన్, చాలా మంచి కాంపిటీషన్, చాలా. మిర్చి సినిమాలో ఉంది. ఆ అమ్మాయి ఆ క్యాన్సర్ వచ్చింది అని చెప్పి ఆ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ షేవెన్ హెడ్ ని చూపించి, మన చాలా మంది ఫ్యామిలీ ఉమెన్ కూడా అదేంటి హెయిర్ ఊడిపోద్దా అని డిప్రెషన్ లోన్ అవుతారు. అమ్మాయి చూడండి, అంత టాప్ మూవీ ఆర్టిస్ట్ అయ్యుండి, సోనాలి బింద్రే, మనీషా కొయిరాలా వాళ్ళ క్లీన్ హెడ్ ని చూపించి, ఇదిగో నేను చూడు నేను ఎలా ఉన్నాను అని చూపించి మళ్ళీ అమ్మాయి ఆ తర్వాత రికవర్ అయినాక మళ్ళీ చక్కగా అంతే అందంగా ఉందండి అమ్మాయి, ఇంకా అందంగా ఉంది రికవర్ అయినాక. డిడ్ యూ మిస్ మీ అని అడుగుతోంది ట్వీట్ చేసి. నేను ఇమీడియట్గా ట్వీట్ చేశాను, వై మిస్డ్ యూ మ్యామ్. మీ రెసిలియన్స్, మీ పట్టుదల, మీ యొక్క ప్రెషర్ తీసుకునే ఇది అంతా చాలా అద్భుతం. ఇది ఇట్స్ ఎన్ మన క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ ఒక ఆదర్శం అని నేను ట్వీట్ చేశాను మళ్ళీ. ఆ చిన్నపిల్లలండి, అమ్మాయి వయసు ఎంత, 34 or 37 ఉంటాయి. అంటే ఎంత ధైర్యంగా ఉన్నారండి. సోనాలి బింద్రేకి వచ్చినప్పుడు 42 years, మనీషా కొయిరాలాకి వచ్చినప్పుడు 37 years, మమతా మోహన్ దాస్కి వచ్చినప్పుడు ఎంతండి, 30 years. యువరాజ్ సింగ్ 27 years. చూడండి యువరాజ్ సింగ్ ఎలా ఉన్నారో ఇప్పుడు, ఎంత ధైర్యంగా ఉన్నారో. అండ్ దే ఆర్ ఆల్ లీజారే 24 years. సో క్యాన్సర్ అనేది క్యూరబుల్, అది మాత్రం పెట్టుకోవాలి. వాళ్ళందరూ ఇప్పుడు చారిటీ ప్రోగ్రామ్స్ చేస్తూ క్యాన్సర్ పేషెంట్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ క్యాన్సర్ పేషెంట్స్ కి ఫండ్స్ మొబిలైజ్ చేస్తున్నారు. చూడండి ఎంత ధైర్యంగా, ఎంత ఆనందంగా ఉన్నారు. యువరాజ్ సింగ్ టుడే, ఐ సా ఇన్ ద న్యూస్ పేపర్ టుడే, మొత్తం ఇంగ్లీష్ కెవిన్ పీటర్సన్, తర్వాత విరాట్ కోహ్లీ, తర్వాత సచిన్ తెండూల్కర్, వాళ్ళంతా కలిసి ఇంగ్లాండ్లో ప్రోగ్రామ్స్ చేస్తూ క్యాన్సర్ పేషెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ క్యాన్సర్ ఫండ్ ఒకటి పెట్టి క్యాన్సర్ చారిటీకి, రిసర్చ్కి వారు మనీ కలెక్ట్ చేస్తున్నారు. ఈ లిజారే తను రాసిన పుస్తకాల మీద, తను చేసిన ఫ్యాషన్ షోల మీద వచ్చిన మనీ అంతా కూడా డొనేట్ చేసేసారు చారిటీకి, మల్టిపుల్ మైలోమా రిసర్చ్కి. ఎందుకంటే వాళ్ళు అది ఫేస్ చేశారు కాబట్టి, చాలా మంది ఫేస్ చేశారండి, ఇండస్ట్రీ చేశారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది చాలా మంది ఫేస్ చేశారు. ఎవరైనా ఏం చేయాలి, ఎవరికి మనం హెల్ప్ చేస్తే దాని పెయిన్ ఎలా ఉంటుంది. చాలా మంది పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్ట్ కూడా ఫేస్ చేశారు. వాళ్ళు ఎవరు ఇలా చేయలేదే, ఈ పిల్లలు ఇలా చేస్తున్నారు. నేను అనుకున్నాను మూవీ ఇండస్ట్రీలో వాళ్ళందరికీ ఇంత ఇంటెలిజెన్స్, ఇంత ఓర్పు, ఇంత రిజల్ట్స్ ఉంటుందని ఎప్పుడు అనుకోవాలి. ఏదో చక్కగా యాక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు, డబ్బులు తీసుకుని అనుకున్నాను తప్ప వాళ్ళలో ఇంత మెచ్యూరిటీ ఉంటుంది. వాళ్ళే అందరికన్నా ఇంత బాగా సబ్జెక్ట్ని గ్రాస్ప్ చేసి ప్రజలకు సహాయం చేస్తున్నారు. ఎంత ధైర్యం ఉండాలండి ఆ అమ్మాయికి, సోనాలి బింద్రేకి చివరి స్టేజ్ క్యాన్సర్లో ఉండి షోలో కూర్చొని మన ఎంటర్టైన్ చేయడానికి. దట్ ఈస్ స్పిరిట్. వయసు ఎంత అండి, నాకు 60 years వచ్చినాయి. నాకే చాలాసార్లు ఆందోళనకు లోనవుతుంటాను. అమ్మాయి చూడండి, లైఫ్ 4th stage అయినా కూడా ఎంత ధైర్యంగా. మనీషా కొయిరాలా ఎన్ని షోస్ చేస్తున్నారు, ఫ్యాషన్ షోస్లో పార్టిసిపేట్ చేస్తున్నది. సో చాలా మంది ఉన్నారు అలా చెప్పుకోవడానికి, మనం చెప్పుకున్నా పోతూ ఉంటుంటే చాలా మంది కనిపిస్తూ ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే క్యాన్సర్ అనేటప్పటికల్లా నేను చచ్చిపోతానేమో అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. బట్ క్యాన్సర్ అనేది క్యూరబుల్. సో ఎలాంటి క్యాన్సర్ అయినా క్యూర్ చేసే అలాంటి ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఆధునిక చికిత్సా పద్ధతులు కానివ్వండి ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చేసాయి కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఫస్ట్ రైట్. సో ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి కొన్ని అపోహలు ఏవైతే ఉన్నాయో అవి అడుగుతాను సార్. సో క్యాన్సర్ అనేది అంటు వ్యాధ, సో మరి హెచ్పివి వైరస్ ఉంది, సో అది ఒకరి నుంచి మరొకరికి సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా వస్తుంది. బట్ హెచ్పివి వైరస్ ఇస్ వైరల్ ఇన్ఫెక్షన్. దాన్ని ప్రివెంట్ చేసుకోగలిగితే యూ కెన్ ప్రివెంట్ ఇట్. క్యాన్సర్ తల్లి నుంచి పిల్లలకి రావటం అంటే చాలా మంది అడుగుతుంటారు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, క్యాన్సర్ వస్తుందా, మా నాన్నగారి క్యాన్సర్ వచ్చింది, ఓరల్ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళ మనవాడిని ముద్దు పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుందా, ఆయన వాడిన టవల్స్ వాడితే వీరికి వస్తుందా, ఆయన పక్కన వీరు పడుకుంటే వస్తుందా, తల్లి గారికి ఉంది, తల్లి ఫీడ్ చేస్తే క్యాన్సర్ వస్తుందా. ఇవన్నీ కాదు, అవన్నీ రావు. అంటువ్యాధి కాదు, వంశపారంపర్యం కాదు. వేళ్ల మీద లెక్క పెట్టదగిన 6 cancers, బ్రెస్ట్, థైరాయిడ్, ప్యాంక్రియాస్, ప్రాస్టేట్, కోలను, ఓవరీ, ఇవి కనుక ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటే వాళ్ళ నియరెస్ట్ రిలేటివ్స్, 1st degree రిలేటివ్స్కి క్యాన్సర్ వచ్చే అవకాశం సాధారణ ప్రజానీకం కన్నా కొంచెం ఎక్కువ, అంతే తప్ప వాళ్ళకి వస్తుందని కాదు. ఓకే, దట్స్ ఫైన్. సో క్యాన్సర్ వచ్చిందని అంటే జీవితాంతం వాళ్ళు జీవించలేరు. సో నా క్యాన్సర్ కొంతవరకు మాత్రమే నా లైఫ్ స్పాన్ ఉంటుంది ఇంకా అని, అది పూర్తిగా అపోహ మాత్రమే. ఇప్పుడే చూసాం చరిత్రలో ఎన్నో ఎగ్జాంపుల్స్, క్యాన్సర్ వచ్చి క్యూర్ అయ్యి ఎన్ని గొప్ప పనులు చేశారో వాళ్ళంతా కూడా. మిస్టర్ నీలం సంజీవ్ రెడ్డి, మిస్టర్ జూలియస్ జయవర్ధనే, మిస్టర్ రొనాల్డ్ రీగన్, మిస్టర్ ఫ్రాంకోయిస్ మిత్రాన్ ఫ్రాన్స్, వీళ్ళందరూ క్యాన్సర్ వచ్చి క్యూర్ అయ్యి ఆ తర్వాత ప్రజాస్వామ్య దేశాలని అధ్యక్షులుగా ఉన్నారు. సో క్యాన్సర్ ని అలాగే క్రికెటర్స్ సైమన్ డన్నెల్, యువరాజ్ సింగ్, మాల్కమ్ మార్షల్, వీళ్ళంతా కూడా
క్యాన్సర్ ని జయించి వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఇంతకు రెస్పెక్టివ్ ముందు కూడా టీమ్స్ మనం అదే మాట్లాడాం. గెలిచాం. ఎస్. సో ఒకసారి క్యాన్సర్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా సర్జరీ అనేది చేయాలా, ఒకటే ఆప్షన్? క్యాన్సర్ ఐడెంటిఫై చేశాక క్యాన్సర్ ని స్టేజ్ చేసి స్టేజ్ ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అర్లీ స్టేజ్ అయితే చాలా రకాల క్యాన్సర్స్ కి సర్జరీ చేస్తాము. కొన్ని రకాల వెరీ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ లో రేడియేషన్ తో కూడా క్యూర్ అవుతూ ఉంటుంది. ఓకే, దట్స్ నైస్. కొన్ని రకాల క్యాన్సర్స్ కి కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ ఇస్తారు, ముఖ్యంగా హిమటలాజికల్ మెలిగ్నెన్సీస్. ఓకే. సో మనం రెగ్యులర్ గా యూస్ చేసే మొబైల్ ఫోన్, సో దీన్ని అయితే వదిలిపెట్టాం కదా. సో మొబైల్ ఫోన్ వల్ల క్యాన్సర్ వస్తుందా? మైక్రోవేవ్స్ యూస్ ఆ చేస్తాం. మొబైల్ ఫోన్ వల్ల చాలా సార్లు, ఎస్పెషల్లీ కొన్ని ఇయర్స్ బ్యాక్ WHO ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. కొన్ని రకాల ఇంతకుముందు వాడే CDMA ఫోన్స్ అని ఉండే, గుర్తుందండి, 9246 ఏదో నంబర్ ఉంటుంది వాటికి. వాటిని ఎక్కువగా వాడటం వల్ల పెరోటిడ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ప్రిఫరబుల్లీ పిల్లలందరూ కూడా మొబైల్ ఫోన్స్ ని వాడకం తగ్గించుకోవాలని అప్పుడు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఐఫోన్స్ లో రేడియేషన్ డోస్ చాలా తక్కువగా ఉంటుంది. సో అప్పటికి కూడా పిల్లలకి ఫోన్ ఇవ్వటం నాట్ అడ్వైజబుల్. ఛార్జింగ్ బాగా తక్కువగా ఉన్నప్పుడు ఫోన్ వాడటం కూడా కొంచెం రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సో వీటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఈ ప్రెసెంట్ మొబైల్ ఫోన్స్ ఆర్ సేఫ్. ఓకే. సో క్యాన్సర్ జెనెటిక్ అయితే దాన్ని మనం తప్పించలేము. కొన్ని రకాల క్యాన్సర్స్ BRCA1, BRCA2 మ్యూటేషన్ ఉంటే వారికి 100% బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం, 80% ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటికి ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ, ప్రొఫైలాక్టిక్ ఊఫరెక్టమీ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. మిస్ అంజెలినా జోలీ, తల్లిగారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిసి వరల్డ్ టాప్ హాలీవుడ్ మూవీ హీరోయిన్, వారు 2011లోనే ఈ BRCA1, BRCA2 టెస్ట్ చేయించుకొని వారికి పాజిటివ్గా ఉండటంతో ముందుగానే 2 బ్రెస్ట్లు, 2 ఓవరీలు తీసేసుకొని ఇప్పుడు హ్యాపీగా మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు. ఓకే. సో ఓవరీస్ తీసేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు? ఇబ్బంది ఏమి ఉండదండి, క్యాన్సర్ రాకుండా పోయింది. కొన్ని రకాల హార్మోన్ తగ్గిపోవడం వల్ల, అర్లీ మెనోపాజ్ వల్ల ఆస్టియోపరోసిస్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని మేనేజ్ చేసుకోవచ్చు. బట్ తీయకపోతే 100% క్యాన్సర్ వస్తుంది అమ్మాయికి. అంతేగా. సో ఇంతకు ముందే అడిగాను ఈ క్వశ్చన్, షుగర్స్ ఎక్కువగా తినటం వల్ల క్యాన్సర్ అనేది వస్తుందా? షుగర్ ఎక్కువగా ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ కూడా అడుగుతుంటారు, రికవర్ అయిపోయిన తర్వాత షుగర్ తింటే క్యాన్సర్ వస్తుందా? అన్ని తగు మోతాదులో తీసుకోవాలి. ఈ వైట్ షుగర్ మాత్రం ఖచ్చితంగా తక్కువగా తీసుకోవటం, దాని బదులు ఫ్రూట్ షుగర్. కార్బోహైడ్రేట్స్ 50%, ప్రోటీన్ 30%, ఫ్యాట్ 20% తప్పనిసరి మీకు, నాకు, పేషెంట్ కూడా. సో ఆ కార్బోహైడ్రేట్ ఎలా తీసుకుంటాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రిఫైన్డ్ వైట్ షుగర్ కన్నా రా షుగర్స్, ఫ్రూట్స్ నుంచి వచ్చే షుగర్స్ ఆర్ ఫార్ సుపీరియర్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎప్పటికైనా ఆ దుష్ప్రభావాలు మన పైన ఉంటాయి. సో లైఫ్ లాంగ్ మనం ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది భరించాల్సి ఉంటుంది. అలా ఏమి ఉండదండి. చాలా ఎగ్జాంపుల్స్ చరిత్రలో చెప్పాను, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటున్నారు. క్రికెటర్స్, మూవీ ఆర్టిస్ట్, పాలిటిషియన్స్, ఎక్స్ ప్రెసిడెంట్స్ అందరి గురించి చెప్పాను. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండకుండా ఉండటానికి ఏం చేయాలంటారా? ఏమి ఉండవండి, వాళ్ళకి ఏమి ఉండవు. రొనాల్డ్ రేగన్ గారికి ఏమి లేదు, ఆయన క్యాన్సర్ వల్ల చనిపోలేదు, అల్జీమర్స్ డిసీజ్ వల్ల చనిపోయారు. ఫ్రాంకోయిస్ మిత్రానికి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండింది, జూలియస్ జయవర్ధన్కి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండింది, వారు కర్నరీ ఆర్టరీ డిసీజ్ వల్ల చనిపోయారు. మిస్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారికి లంగ్ క్యాన్సర్ ఉండింది, వారు కార్డియోమైపతి వల్ల చనిపోయారు 15 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత. క్యాన్సర్ అంటే మరణ శాసనం కాదు. ఇట్స్ నాట్ లైక్ రైటింగ్ an obituary note. మీరు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత కూడా ఇంకా అది మరణ శాసనం అని అనుకుంటే ఎలా అవుతుంది? సో ఎప్పుడు కూడా వాళ్ళ అబ్జర్వేషన్ లో లైఫ్ లాంగ్ ఉండాల్సిందేనంటారా? ట్రూ. రెగ్యులర్ చెకప్ లో ఉండటం మంచిది. ఇప్పుడు నాట్ దట్ ఆ క్యాన్సర్ తిరగబెడుతుందని కాదండి. ఇప్పుడు ఓరల్ క్యావిటీలో బక్కల్ మ్యూకోజాలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి అదే ఏరియాలో ఇంకో చోట వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండటం మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రీషియస్ టైంని మాకు స్పెండ్ చేశారు, ఈ క్యాన్సర్ల పైన ఇంత అవగాహన కూడా కల్పించారు. సో అందరికీ ఉన్నటువంటి అపోహలను కూడా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే.